వెల్కమ్ టు మెగానెన్ టీవీ. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న వార్ మన దేశంలోని ప్రతి రంగంపై ఇంపాక్ట్ చూపిస్తుంది. నిన్నటి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకే పరిమితమైన గ్యాస్ క్రైసిస్ ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ను తాకింది. రైళ్లలో క్యాటరింగ్ సర్వీసులను కొన్ని రోజుల పాటు పూర్తిగా నిలిపివేయాలని రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. గ్యాస్ కొరత వల్ల ప్యాంట్రీ కార్లలో, బేస్ కిచెన్లలో వేడివేడి ఆహారాన్ని వండడం కష్టంగా మారడమే దీనికి కారణం. దీంతో ప్రతిరోజు ఐఆర్సీటీసీ అందించే దాదాపు 17 లక్షల భోజనాల సప్లై ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. మరి టికెట్తో పాటే ఫుడ్ బుక్ చేసుకున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి? వారికి డబ్బులు రీఫండ్ ఇస్తారా? గ్యాస్ స్టవ్లకు బదులుగా రైల్వే స్టేషన్లలో అధికారులు చేయబోతున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లేంటి? సుదూర ప్రాంతాలకు రైలు ప్రయాణం చేసే వారికి ప్యాంట్రీ కార్లు, ఐఆర్సీటీసీ అందించే భోజనమే ఆధారం. కానీ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వార్ వల్ల తలెత్తిన గ్యాస్ కొరత ఇప్పుడు రైల్వే ప్రయాణికుల కడుపు కొట్టేలా ఉంది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ఎల్పీజీ సప్లై నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్ర స్థాయికి చేరింది. ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఇప్పటికే 20% పైగా హోటళ్లు మూతపడ్డాయి. హాస్టల్స్లోనూ కొన్ని రకాల వంటకాలను బ్యాన్ చేశారు. సరిగ్గా ఇదే ఎఫెక్ట్ ఇప్పుడు భారతీయ రైల్వేపై కూడా పడింది. గ్యాస్ కొరత కారణంగా రైళ్లలో తాజా ఆహారాన్ని వండటం ఐఆర్సీటీసీకి పెద్ద సవాల్గా మారింది. దీనివల్ల ప్రయాణికులకు ఫుడ్ సప్లై చేయడం కంటే కొన్ని రోజుల పాటు క్యాటరింగ్ సేవలను పూర్తిగా నిలిపివేయడమే ఉత్తమమని రైల్వే బోర్డు భావిస్తుంది. రైళ్లలో ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని రైల్వే శాఖ సరఫరా చేస్తుంటుంది. కానీ ప్రస్తుతం తగినంత కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో వంట చేయడం కష్టంగా మారింది. దీంతో క్యాటరింగ్ సర్వీసులను కొన్ని రోజుల పాటు ఆపేయాలని రైల్వే శాఖ భావిస్తుందని సమాచారం. ఈ ప్రతిపాదన ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుందని అధికారులు చెబుతున్నారు. ఐఆర్సీటీసీ క్యాటరింగ్ సేవలపై ఆధారపడే ప్రయాణికుల సంఖ్య వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రైల్వే ప్రయాణికులకు అందించే ఆహారం ప్రధానంగా ఐఆర్సీటీసీ బేస్ కిచెన్లలో తయారై అక్కడి నుంచి ప్యాంట్రీ కార్లకు చేరుతుంది. బేస్ కిచెన్, ఆన్బోర్డు క్యాటరింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 17 లక్షల భోజనాలను ఐఆర్సీటీసీ అందిస్తుంది. ఎల్పీజీ కొరత ఇలాగే కొనసాగితే ఈ 17 లక్షల మీల్స్ సప్లై నిలిచిపోతుంది. ఒకవేళ క్యాటరింగ్ సర్వీసులను అధికారికంగా నిలిపివేస్తే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్తో పాటే ముందుగా ఫుడ్ బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ వారు చెల్లించిన డబ్బును పూర్తిగా రీఫండ్ చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. వంట గ్యాస్ కొరత వల్ల ప్రయాణికులు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఐఆర్సీటీసీ కొన్ని కీలకమైన ప్రత్యామ్నాయ మార్గదర్శకాలను అన్వేషిస్తుంది. రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ ప్లాజాలు, కమర్షియల్ గ్యాస్ స్టవ్లకు బదులుగా తక్షణమే కరెంటుతో పనిచేసే మైక్రో ఓవెన్లు, ఇండక్షన్ కుక్కర్లను వినియోగించాలని ఆదేశించింది. వండటానికి ఎక్కువ సమయం, గ్యాస్ అవసరమయ్యే వంటకాలకు బదులుగా వేడి నీళ్లు పోస్తే తయారయ్యే రెడీ టు ఈట్ ఆహార పదార్థాలను ఎక్కువగా నిల్వ చేసుకోవాలని, అలాగే పేద మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ ధరకు భోజనం అందించే జన్ ఆహార్ లాంటి అవుట్లెట్లలో సాధారణ కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా చూడాలని ఆలోచన చేస్తుంది. ఇరాన్ యుద్ధం ఎఫెక్టు రైల్వే ప్రయాణికుల కంచం వరకు ఎలా వచ్చి చేరిందో, రోజుకు 17 లక్షల మందికి భోజనం పెట్టే ఐఆర్సీటీ వ్యవస్థ గ్యాస్ లేక సర్వీసులు ఆపేయాల్సిన పరిస్థితికి రావడం నిజంగా గ్లోబల్ ఎకానమీలో ఉన్న అతి పెద్ద ముప్పును సూచిస్తుంది. ప్రస్తుతానికి ఇండక్షన్ స్టవ్లు, రెడీ టు ఈట్ ఫుడ్స్ ద్వారా మేనేజ్ చేస్తున్న ఈ గ్యాస్ సంక్షోభం త్వరగా ముగియకపోతే ప్రయాణికులు తమ ఇళ్ల నుంచే క్యారేజీలు కట్టుకుని రైలు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది.